హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం, దట్ టు ఫర్ ద జూలై 14th. సో ఆల్రెడీ చంద్రయాన్ లాంచ్ అయింది ఈరోజు. సో చాలా ఇంట్రెస్టింగ్గా చాలామంది న్యూస్ అంతా కూడా నేర్చుకుంటున్నారు. దానికంటూ ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. యూ క్యాన్ ఫాలో ఇట్ ఫర్ మోర్ కంటెంట్ అండి. సో అలాగే మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ తగినటువంటి విధంగా హిందూ పేపర్ని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా చదవాలి అనే ప్రతి ఒక్క కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారికి మెయిన్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అనేది చాలా 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 క్రూషియల్గా అనేది ఉంటుంది. సో అలాంటి అద్భుతమైన మెయిన్స్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ మీకు అందించడం కోసం మనం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది అందిస్తున్నాం. సో ఎవరైతే అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నారో సో వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే 1st జూలైకి అంతా కూడా ఈ కోర్స్ అనేది ప్రారంభం అయిపోయింది. ఆల్రెడీ మనం మెయిన్స్ ఓరియంటెడ్గా ప్రిపరేషన్స్ అనేది కొనసాగిస్తాం. ఇందులో డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, మోడల్ ఆన్సర్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అలాగే మీరు ఆన్లైన్ పద్ధతిలో జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి 10,000 రూపీస్ ఫీజును, అలాగే ఆఫ్లైన్ పద్ధతిలో జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి 15,000 రూపీస్ ఫీజును ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఇయర్ లాంగ్ మెయిన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. సో ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసి వారం ఎగ్జామ్ రాస్తూ రెగ్యులర్గా ఆ యొక్క మోడ్లో కనెక్టెడ్గా ఉంటూ ప్రిపరేషన్ చేయాలనుకుంటారో వారి కోసం అందిస్తున్నాం. ఇందుకోసం ఏంటంటే మీకు ఆల్రెడీ సర్వీస్లో ఉండి ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకున్న వారిచి కంప్లీట్ గైడెన్స్ కూడా ఏంటి మెంటార్షిప్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాగే మీకు ఎస్ఏ, జనరల్ స్టడీస్ అలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద సబ్జెక్ట్ మీద అవగాహన అనేది మీకు కల్పిస్తున్నాం. వాటికి ఫీజ్ అనేది మీకు 15,000 రూపీస్ అనమాట. తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్. సో చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ పద్ధతిలో మీకు ప్రిపరేషన్కి యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు నెలసరి 5,000 కట్టుకుంటూ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది పొందొచ్చు అనమాట. సో అదేవిధంగా టోటల్ ఫీజు విషయానికి వచ్చారంటే 60,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫీజు అనేది రేపటి దాకా మాత్రమే వ్యాలిడిటీ. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారు త్వరగా అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఆఫ్లైన్ పద్ధతిలో, సో చూడండి, ఆఫ్లైన్ పద్ధతిలో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి. సో మీరు రావచ్చు, విజిట్ చేయొచ్చు, క్లాసెస్ వినొచ్చు. తర్వాత మీకు నచ్చిన సబ్జెక్ట్ ద్వారా మీరు ఏంటంటే ఇంకా మీ యొక్క నిర్ణయాలు అనేది తీసుకోవచ్చు. సో దానికోసం 3 days ఫ్రీ డెమో కూడా అందిస్తూ ఉన్నామండి. సో ఇవి ఈ యొక్క మన కోర్సెస్ యొక్క ఒక అప్డేట్. సో తర్వాత మనం ఈ రోజు యొక్క న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీడే మీకోసం అద్భుతమైన ఎంసీక్యూ కూడా మనం తెస్తున్నాం. సో ఎంసీక్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెన్ యూ కీప్ ఆన్ పార్టిసిపేటింగ్, ఆ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. సో స్టూడెంట్స్, ఇఫ్ యూ ఆర్ సీరియస్, నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ కూడా ఎక్కువ అటెంప్ట్ చేయండి. దట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్. ఎందుకంటే ఎగ్జామ్కి చదవడం వల్ల మాత్రమే పాస్ అవుతాం అనుకునేది అది ఒక అబద్ధం అండి. చదువుతో పాటు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేనిదే మీరు సక్సెస్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద టఫ్ టాస్క్ అయిపోతుంది. సో అలా మనం ఆఫ్స్పా గురించి నిన్న చూసాం, న్యూస్లో ఉందని. సో దానికి సంబంధితమైన ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, ఆఫ్స్పా అనేది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఆఫ్స్పా వాజ్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నారు. తర్వాత ఇట్ అలౌస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు యూస్ ఫోర్స్ బట్ రెస్ట్రిక్ట్స్ దెమ్ ఫ్రమ్ మేకింగ్ అరెస్ట్ వితౌట్ వారెంట్. అంటే ఏంటంటే చూడండి, వాళ్ళు ఈ యొక్క ఫోర్స్ని ఉపయోగించుకోవచ్చు, ఆయుధాలను ఉపయోగించుకోవచ్చు, ఏమైనా సస్పిషన్ వచ్చినప్పుడు ఏవైనా కానీ అరెస్ట్ చేయడానికి వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే అది పోలీస్ కేటగిరీలో వస్తుంది, పోలీస్ వాళ్ళ దగ్గర అప్పచెప్పాల్సి వస్తుంది. అందువల్ల సో ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. సో తర్వాత చూడండి, వన్స్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ నో ప్రాసిక్యూషన్ క్యాన్ బి ఇనిషియేటెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ అండర్ ద యాక్ట్ వితౌట్ ప్రియర్ శాంక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఏం లేదు, ఒక్కసారి ఈ ప్రాంతంలో ఆఫ్స్పా అనేది మనము యాక్టివేట్ చేసామంటే, ఆఫ్స్పా యాక్టివేట్ చేసిన తర్వాత చూడండి, ఈ యొక్క దానికి తగినటువంటి ఏవైనా కానీ మిస్టేక్స్, క్రైమ్స్ ఏదైనా చేసినా కానీ వారికి అగెయిన్స్ట్గా ఏంటంటే ప్రాసిక్యూషన్స్ అనేది ఇనిషియేట్ చేయలేం. అంటే వారి మీద కేసు వేయలేం. తప్పు జరిగింది, వీళ్ళు ఇలా చేశారు అనేది వాళ్ళ మీద కేసు రైజ్ చేయలేం. ఇది వాస్తవమేంటి. కానీ ఒకటి చూడండి, మొట్టమొదటిసారిగా ఆఫ్స్పా వచ్చింది నార్త్ ఈస్ట్ ఇండియాలో. ఎక్కడండి? నార్త్ ఈస్ట్ ఇండియాలో. కానీ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఒక బేసిక్ థింగ్ మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆఫ్స్పా అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంతా కూడా నార్త్ ఈస్ట్ ఇండియానే ఫస్ట్ ప్రైమరీగా గుర్తొస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పైపోతుందో ఓన్లీ 2 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే గైస్, ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. లైట్ థ్రోట్ డిస్టర్బెన్స్ ఉంది నాకు. సో కొద్దిగా క్విక్గా మనం కంప్లీట్ చేయడానికి చూద్దాం. సో చూద్దాం, గూగుల్ లాంచెస్ చాట్ జీపీటీ డ్రైవర్ బార్ట్.
సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ వచ్చేసి బార్డ్ అండి. బార్డ్ చాట్ జీపీటీ ఏంటంటే చాట్ బోట్ అంటే ఏంటి, ఎలాగైతే మనకి చాట్ జీపీటీ అనేది ఉందో అలాగే దానికి కాంపిటీషన్గా ఉండే విధంగా గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఈ బార్డ్ చాట్ బోట్ ఎవరు తెస్తున్నారంటే గూగుల్ ఏదైతే ఉంటుందో ఈ గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ అంటారు, అంటే దీని యొక్క మెయిన్ కంపెనీ అంటారు. అలాంటి పేరెంట్ కంపెనీ పేరు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఆ పేరెంట్ కంపెనీ పేరు ఆల్ఫాబెట్. ఏంటండి? ఆల్ఫాబెట్. ఈ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఏంటండి? ఏఐ సాఫ్ట్వేర్ అంటాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బోట్ అంటాము. ఇవి ఎక్కడంటే యూరోప్ మరియు బ్రెజిల్. ఎక్కడ స్టార్ట్ చేసినారు? యూరోప్ అండ్ బ్రెజిల్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. గూగుల్ అనేది మనకి సెర్చ్ ఇంజిన్లో ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ చేసింది. మరి గూగుల్తో కోఆర్డినేట్ అయిన బార్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి రెవల్యూషన్ తెస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఇంకా ఇండియాలో తీసుకురాలేదు కాబట్టి చూద్దాము. సో ఇంకా మన ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ బి అన్ వే అహెడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే ఏంటి, ఈ కంపెనీ ద్వారా డెవలప్ అయిన ఇది ఏంటంటే దిస్ ఇస్ ఎ జనరేటివ్ ఏఐ. ఇప్పుడు మన వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటిది సార్ ఏఐ అంటే ఏంటో తెలుసు, మరి జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? సో అది నేను మీకు చెప్తాను. ముందు ఈ కాన్సెప్ట్ క్లోజ్ చేసి దాని గురించి చెప్తాను. సో అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ జనరేటివ్ ఏఐ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్ అంటే ఒక మనిషితో మాట్లాడుతున్నటువంటి విధంగా హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్ చేస్తుంటే దాన్నే మనం ఏమంటున్నాం? జనరేటివ్ ఏఐ అని చెప్తున్నాం అన్నమాట. సో ఇది అక్కడ చేసే ఒక పద్ధతి. అలాగే ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు జనరేట్ చేస్తున్న బార్డ్ అనేది ఏంటంటే 40 లాంగ్వేజెస్లో ఇంటరాక్ట్ అవ్వగలరు అనమాట. 40 లాంగ్వేజెస్ చూడండి, 40 లాంగ్వేజెస్లో ఇంటరాక్ట్ అనేది అవ్వగలదు. సో దట్స్ వన్ థింగ్, ఎ గ్రేట్ థింగ్. తర్వాత ఇందులో ఇంకో అద్భుతమైనటి 40లో వాళ్ళు జనరేట్ చేసిన ఈ బార్డ్లో 9 లాంగ్వేజెస్ వచ్చేసి 9 ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. అంటే 9 వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ని 9 లాంగ్వేజెస్ అనేది వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూజర్ అంటే ఆ యొక్క బార్డ్ యొక్క రెస్పాన్సెస్ ఏదైతే ఉంటుందో, సో అంటే దాని యొక్క రెస్పాన్స్ స్టైల్ కానీ, సో అంటే చాట్ జీపీటీ కన్నా ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది అని చెప్తున్నారు. రెస్పాన్స్ యొక్క టోన్ అండ్ స్టైల్ అనేది మనకి తగినటువంటి విధంగా మనం మార్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సింపుల్ కావాలా, అంటే ఏంటి రెస్పాన్స్ స్టైల్ అంటే మనకి చాలా సింపుల్గా కావాలా, లేదంటే ఏంటి ఒక లాంగ్ సెంటెన్స్గా కావాలా, షార్ట్గా కావాలా, మన ఇష్టం అండి. సో అంటే ప్రొఫెషనల్గా కావాలా, క్యాజువల్గా కావాలా, ఇలా ఏంటంటే మనకి నచ్చినటువంటి విధంగా ఏంటంటే మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఏంటంటే ఇంకా ఎక్కువగా ఏంటంటే చూడండి, స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇమేజ్ ప్రాంప్ట్స్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సో ఇది దాని యొక్క కంటెంట్. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జనరేటివ్ ఏఐ ఏంటో ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఉండాలి. సో ఆ జనరేటివ్ ఏఐ అంటే సింపుల్, నేను ఒక సింపుల్ డెఫినేషన్లో చెప్పాను, ఏంటి హ్యూమన్ లైక్ ఇంటరాక్షన్ అంటాను. సో అలాగే ఏంటంటే ఏఐ అంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే జనరేటివ్ ఏఐ అయినప్పుడు ఇట్ క్యాన్ ప్రొడ్యూస్ వైడ్ రేంజ్ ఆఫ్ డేటా అన్న, అంటే ఈ ఏఐలో జనరేటివ్ ఏఐ అనేది మనకి వైడ్ రేంజ్ ఆఫ్ డేటా అనేది ప్రొవైడ్ చేయగలదు. వైడ్ రేంజ్ ఆఫ్ డేటా అంటే చాలా వరకు మనము ఊహించలేనటువంటి విధంగా అన్ని కేటగిరీస్లో డేటా ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉండదు. అంటే ఏంటి సార్ అంటే ఇమేజెస్ ఫార్మేట్లో డేటా ప్రొడ్యూస్ చేయగలదు, వీడియోస్ జనరేట్ చేయగలదు జనరేటివ్ ఏఐస్, అలాగే ఆడియో జనరేట్ చేయగలదు, తర్వాత టెక్స్ట్ జనరేట్ చేయగలదు. నెక్స్ట్ తీసుకున్నాం అంటే 3D మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జనరేట్ చేయగలదు అనమాట. సో అంటే ఏంటంటే వాటి యొక్క ప్లాన్ కానీ ఆ జనరేటింగ్ మెథడ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలాగే ఏంటంటే ప్రస్తుతం ఉంటున్న నాలెడ్జ్ని బట్టి అంటే అది యూనిక్గా అవుట్పుట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే చాలా వరకు రియలిస్టిక్ ఏంటది ఈ జనరేటివ్ ఏఐ అనేది రియలిస్టిక్గా, అంటే ఎక్కడా కూడా ఏంటంటే ఒక కంప్యూటర్ తీసుకొస్తుంది మనకి. ఎప్పుడంటే ఒక కంప్యూటర్ అవుట్పుట్ ఒకలా ఉంటుంది, ఒక హ్యూమన్లీ యాక్షన్ ఒకలా ఉంటుంది. కానీ ఏఐ ఎలా పనిచేస్తుందంటే హ్యూమన్లీ యాక్షన్స్ ఏదైతే ఎంత రియాలిటీగా ఉంటుందో అంతకంత రియలిస్టిక్గా ఉండేది ఈ యొక్క జనరేటివ్ ఏఐస్ యొక్క ముఖ్యమైన పని. అలాగే ఏంటంటే వాళ్ళు కాంప్లెక్స్ కంటెంట్ని క్రియేట్ చేయడంలో వాళ్ళకి మించినటువంటి ఎక్స్పర్ట్ లేరు. అలాంటి ఒక అద్భుతమైన కంటెంట్, అది కూడా ఏంటంటే హ్యూమన్ క్రియేటివిటీకి అందినట్టు. సో హ్యూమన్ క్రియేటివిటీ ఎలాగైతే ఫంక్షన్ అవుతుందో అలాంటి ఒక అద్భుతమైన క్రియేటివిటీ కంటెంట్ కూడా ఏంటంటే రెడీ చేయడంలో అనేది మనకి ఇది హెల్ప్ అనేది అవుతుందన్నమాట. సో అందుకనే ఇక్కడ రాబోయే కాలంలో ఈ యొక్క టెక్నాలజీ ఫీల్డ్లో కంటెంట్ ఇలాంటి ఫీల్డ్స్లో
ఎప్పుడూ కూడా ఈ యొక్క జనరేటివ్ ఏఐస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దే విల్ టేక్ దేర్ ప్లేస్ నాన్న. ఎంతదా హ్యూమన్స్ మనము ఎంత ఎవాల్వ్ అవుతున్నా కానీ మన జాబ్స్ పోతాయనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఇట్ ఈస్ నాట్ అబౌట్ జాబ్. మనం ఖచ్చితంగా ఈ టెక్నాలజీతో పాటు మనం ఇంకా గ్రో అవ్వాలి అనేది క్లియర్గా చెప్పేస్తున్నారు. మనం గ్రో అవ్వకపోతే ఖచ్చితంగా మనం ఈ సమాజంలో వెనకబడిపోతాము. ఇక నుంచి చూడండి, ఫ్యూచర్ టర్మ్స్లో పవర్టీ అనేది, టెక్నాలజికల్ పవర్టీ అనే ఒక కాన్సెప్ట్ ఇంతవరకు లేదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దోస్ ఆర్ లిజనింగ్ టు దిస్ వీడియో, ఫ్యూచర్లో చూస్తుంది టెక్నాలజీతో పవర్టీ నిర్ణయించబడుతుంది. సో చూడండి, సో ఇక్కడ ఏంటి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్తో ఏంటంటే పవర్టీ అనేది మారిపోతుంది. సో ఇది, సో టెక్నాలజీతో ముడిపడి మీరు ఉండాలి, టెక్నాలజీతో అడ్వాన్స్గా నేర్చుకోవాలి. సో మీరు నా స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తాను, టెక్నాలజీ నుంచి పారిపోకండి, టెక్నాలజీని అవాయిడ్ చేయకండి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి, టెక్నాలజీ మనకి ఫ్రెండ్ చేసుకోవడం నేర్చుకోండి, టెక్నాలజీ నుంచి ఇంకా ముందుకు కొనసాగడం నేర్చుకోండి. అప్పుడు యూపీఎస్సీ కూడా మీకు చాలా ఈజీ అయిపోతుందండి. సో గైస్, నెక్స్ట్ ఆర్టికల్ రండి. సో ఇది చూడండి, యూరోపియన్ పార్లమెంట్ వచ్చేసి మణిపూర్ వైలెన్స్ ఎగెన్స్ట్గా ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. నిన్ననే ఈ రెజల్యూషన్ గురించి న్యూస్లో ఉండింది. సో బట్ నిన్న ఇండియా రిజెక్ట్ చేసిందని చెప్పాము. ఈరోజు మాత్రం ఏంటంటే యూరోపియన్ పార్లమెంట్ దీన్ని పాస్ చేసినట్టు న్యూస్ అనేది వచ్చిందండి. సరే, యూరోపియన్ యూనియన్ మనకి ఏం చెప్పింది, వాళ్ళు పాస్ చేసి ఏం చెప్పారు, డయర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక పాయింట్ చాలా చక్కగా తెలుసుకున్నాను. యూరోపియన్ పార్లమెంట్ అంటే ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా ఫంక్షన్ అవుతుంది ఇక్కడ ఇవ్వలేదు. అందుకని చదవకుండా వదిలేస్తారా? లేదు కదండి, ఎగ్జామ్లో అవే మీకు అడుగుతారు. సరే, ఆ విషయాన్ని వివరిస్తాను. ఫస్ట్ ఏం జరిగిందో మనం చూద్దాం. అంటే న్యూస్లో ఏముంది ఫస్ట్ మనం తెలుసుకుందాం. న్యూస్లో ఏం తెలిసింది? సో ఇది మీకు 2-3 విషయాలు. యూరోపియన్ పార్లమెంట్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అలాంటి టాపిక్లో వస్తుంది. బట్ మణిపూర్ వైలెన్స్ అనేది అంటే అది ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ విషయానికి వచ్చారంటే, యూరోపియన్ పార్లమెంట్ అంటే ఈపీ. ఇక నుంచి ఈపీ అంటే ఏంటి, యూరోపియన్ పార్లమెంట్. వారు ఏం చేశారు, ఒక మోషన్ అనేది అడాప్ట్ చేసుకున్నారు. అంటే ఒక రెజల్యూషన్ లాంటిది వాళ్ళు అడాప్ట్ అనేది చేసుకున్నారు. సో అంటే దాని ద్వారా ఏంటంటే ఇండియాకు ఒక విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. సో అక్కడ యూరోపియన్ యూనియన్ యొక్క లెజిస్లేటివ్ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్గా అనేది చేసి ఇండియాకి వచ్చేసి ఒక విషయం తెలపడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క రెజల్యూషన్లో ఏమేమి చెప్పారో మనం తెలుసుకున్నాం. వారు పాస్ చేసిన రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో అందులో ఏంటంటే మనము ఖచ్చితంగా ప్రొటెక్ట్ ఆల్ మైనారిటీస్, అక్కడ ఉంటున్న ఇతర రిలీజియస్ మైనారిటీస్, ప్రొటెక్ట్ ఆల్ రిలీజియస్ మైనారిటీస్ అనమాట. సో రిలీజియస్ మైనారిటీ అన్నప్పుడే మీకు ఒక విషయం గుర్తు రావాలి. వారు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే మణిపూర్లో ఉంటున్న ఎవరు, క్రిస్టియన్స్ అనమాట. సో మణిపూర్లో క్రిస్టియన్ పాపులేషన్ కూడా గుడ్ నెంబర్లో ఉంది. సో అక్కడ ఉంటున్న మణిపూర్ క్రిస్టియన్స్ అందరినీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సంరక్షణ అనేది కల్పించాలి. తర్వాత యాక్సెస్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది జర్నలిస్ట్కి కొన్ని రెస్ట్రిక్షన్ విధించినారు. ఎవరు జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి కవరేజ్ చేయడం అనేది అలౌడ్ కాదు. అలాగే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా వెళ్ళడానికి పర్మిషన్స్ లేదు. వాళ్ళందరికీ కూడా యాక్సెస్ అనేది అందించాలని చెప్పారు. తర్వాత ఏంటంటే చూడండి, రిపీల్ ఆఫ్ స్పా. సో రిపీల్ ఆఫ్ స్పా అంటే నిన్న చదివాము, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోండి, అది కరెక్ట్ కాదు. అలాగే ఈ ఆఫ్ స్పాన్ రిపీల్ చేయమని యూరోపియన్ పార్లమెంట్ మాత్రమే కాదు, అంతకుముందు యునైటెడ్ నేషన్ అంటే యూఎన్ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ, యూఎన్ యూనివర్సల్, ఐ విల్ రైట్ ఇట్ కరెక్ట్లీ హియర్, యూఎన్ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ. సో యూఎన్ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రివ్యూ తరపు నుంచి ఏం చెప్పారు అంటే ఆఫ్ స్పాని రిమూవ్ చేసేయాలనేది. అదే విషయాన్ని వీరు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ రెజల్యూషన్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ సంబంధితమైన డైలాగ్స్ డిస్కషన్స్ అన్నీ కూడా చేయాలి. సో హ్యూమన్ రైట్స్ సంబంధితమైన డైలాగ్స్ అనేది మనం డిస్కస్ చేయాలి అనేది వారు క్లియర్గా అనేది చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ముఖ్యమైన రెజల్యూషన్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇది సో ఇక్కడ అసలు ఏం జరిగిందో మనం తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్ స్టడీ. సో ఇక్కడ సింపుల్గా ఏం జరిగిందో తెలుసుకోవాలి కాబట్టి దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే యూరోపియన్ పార్లమెంట్ ఏంటి, అసలు వాళ్ళు ఇండియా పైన రెజల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అప్పుడు మనకేంటి ఈ యూరోపియన్ పార్లమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నామంటే తర్వాత మొత్తం మనకి అర్థమైపోతుంది. సో యూరోపియన్ పార్లమెంట్ అనేది ఏంటంటే ఒక డైరెక్ట్లీ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ బాడీ. సో చూడండి, డైరెక్ట్లీ ఎలక్టెడ్ అంటే ఏంటి, ప్రజలే వారిని ఎన్నుకుంటారనమాట. లెజిస్లేటివ్ అంటే చట్ట రూపకల్పనలో ఉంటున్న ఒక బాడీ అనమాట. చట్టాలు రూపొందించడానికి ఉంటుంది. ఎవరికి
యూరోపియన్ యూనియన్. EU అంటే ఏంటి? యూరోపియన్ యూనియన్. యూరోపియన్ దేశాలంతా కూడా ఒకటై ఫామ్ అయిన ఒక యూనియన్ వారు. అలాగే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే యూరోపియన్ మెంబర్ స్టేట్స్ అంతా కూడా చూడండి, యూరోపియన్ మెంబర్ స్టేట్స్ అంతా కూడా కోఆర్డినేట్ అయ్యేలాగా, రిప్రజెంట్ అయ్యేలాగా ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే చూడండి, మీకు పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్తో పాటు యూరోపియన్ యూనియన్ పార్లమెంట్తో పాటు అంటే కౌన్సిల్ ఉంటుంది. పార్లమెంట్ అండ్ కౌన్సిల్ అని ఉంటుంది. సో ఈ రెండూ కలిసి ఏంటంటే లా మేకింగ్ అంటే చట్టాలను రూపొందించడం అనేది చేస్తారనమాట. తర్వాత బడ్జెట్, సో బడ్జెట్ అడాప్షన్ కానీ, ఎంత ఖర్చు పెట్టాలి, ఏం చేయాలి అనే బడ్జెట్ ప్లాన్స్ కానీ, అలాగే ఓవర్సీయింగ్ పాలసీ అంటే జరుగుతున్న పాలసీస్ని చక్కగా పనిచేస్తున్నాయా, ఓవర్సీయింగ్ ద పాలసీస్. ఈ యొక్క యూరోపియన్ యూనియన్ నుంచి తీసుకొస్తున్న పాలసీస్ ఏమన్నా ఉన్నా కానీ, చట్టాలు ఏమన్నా ఉన్నా కానీ వాటిని సక్రమంగా మనం నిర్వర్తిస్తున్నామా లేదా అనే విషయాన్ని వాళ్ళు దీని ద్వారా తెలుసుకుంటారన్నమాట. ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీళ్ళు క్లియర్గా స్టడీ చేస్తారు. సో ఇదిలా ఉంటే ఇంకా మనం తీసుకున్నామంటే ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడానికి హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో యూరోపియన్ పార్లమెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? సో అది ఎక్కడుందంటే స్ట్రాస్బోర్గ్ అనే ప్లేస్లో, ఫ్రాన్స్లో అనేది వారి యొక్క యూరోపియన్ పార్లమెంట్ అనేది ఉందన్నమాట. తర్వాత తీసుకున్నాము అంటే ఈ స్ట్రాస్బోర్గ్ ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ మాత్రమే కాదు, మీటింగ్స్ చూడండి, మీటింగ్స్ అనేది ఎక్కడ జరుగుతాయంటే ఓన్లీ వన్ ప్లేస్ కాదు, మీటింగ్స్ ఎప్పుడు కూడా 3 ప్లేసెస్లో జరుగుతుంది. ఒకటి అంటే స్ట్రాస్బోర్గ్ అందరికీ తెలిసింది కాబట్టి నో ప్రాబ్లం. తర్వాత ఏంటంటే బ్రుసెల్స్ బెల్జియంలో ఉంటుంది. తర్వాత లక్సెంబర్గ్ ఇక్కడంతా కూడా ఏంటంటే మీటింగ్స్ జనరల్గా అనేది జరుగుతూ ఉంటాయి రిగార్డింగ్ ద యూరోపియన్ పార్లమెంట్. సో ఇప్పుడు మనకేంటంటే ఈ యూరోపియన్ పార్లమెంట్కి ఎలక్షన్ ఎలా జరుగుతుంది, ఎవరు ఉంటారు అనేది మనకు తెలుసుకోవాలి. అంటే ఏంటి, దాన్నే కంపోజిషన్ అంటాం. సో అంటే యూరోపియన్ పార్లమెంట్లో ఎవరు ఉంటారు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో కంపోజిషన్ విషయానికి వచ్చారంటే యూరోపియన్ పార్లమెంట్లో ఎప్పుడు కూడా అంటే సో మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ మెంబర్స్ ఉంటారంటే చూడండి, MEPs అంటాం. మన దగ్గర ఎలాగైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఆ విధంగా. అంటే ఏంటి, ఆ MEP అంటే ఏంటి, మెంబర్స్ ఆఫ్. సో చూడండి, మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ పార్లమెంట్ అనమాట. మెంబర్స్ ఆఫ్ ద యూరోపియన్ పార్లమెంట్ అనేది వారు ఉంటారు అనేది క్లియర్గా అనేది మనకు అర్థమైంది, MEPs అని. సో మొత్తానికి ఏంటంటే EU సిటిజన్స్ వీళ్ళని ఎన్నుకుంటారు. అంటే వీళ్ళంతా కూడా MEPs అనేది ఎన్నుకోబడిన వారు, ఎలక్టెడ్. ఎంతకాలానికి? 5 years. అంటే 5 yearsకి ఒకసారి యూరోపియన్ యూనియన్కి ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఏంటంటే సో వాళ్ళని 5 years కాలం వరకు ఉంటారనమాట. మరి ఈ ఎలక్షన్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ చూడండి, నెంబర్ ఆఫ్ సీట్స్ అంటే సీట్స్ అనేది MEPకి మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్స్కి ఏంటంటే ఈచ్ కంట్రీకి ఎలా ఇస్తారు, ఈచ్ కంట్రీకి వాళ్ళు ఇవ్వడానికి తీసుకొచ్చిన పద్ధతి ఏంటి, దాన్ని ఏమంటారంటే మనం డిగ్రెసివ్. సో చూడండి, మీరు చాలా వరకు ప్రోగ్రెసివ్ వినుంటారు కానీ డిగ్రెసివ్ ప్రొపోర్షనాలిటీ మీరు వినుంటారు. అందుకే ఇది పాలిటీలో మీరు ప్రోగ్రెసివ్ ప్రొపోర్షనాలిటీ ఇలాంటివి వినుంటారు, బట్ డిగ్రెసివ్ ప్రొపోర్షనాలిటీ మీకు చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది క్రిటికల్ అండి. సో ఇది ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే చూడండి, డిగ్రెసివ్ ప్రొపోర్షనాలిటీ అంటే జనాభా పెరిగేదాన్ని బట్టి నెంబర్ ఆఫ్ MEPs పెరుగుతారు, అది ఒక ఏంటి ప్రోగ్రెసివ్ అంటాం. మరి డిగ్రెసివ్ అంటే ఏంటంటే చూడండి, ఖచ్చితంగా నో కంట్రీ ప్రతి కంట్రీ కూడా నో కంట్రీ లెస్ దెన్ 6 MEPs అంటే ఏంటంటే ప్రతి కంట్రీకి మినిమం 6 అనేది ఇస్తారనమాట. అలాగే చూడండి, నో కంట్రీ గ్రేటర్ దెన్ 96 MEPs అంటే ఏ కంట్రీ కూడా 96 మంది కంటే ఎక్కువ మంది సో మెంబర్ ఆఫ్ యూరోపియన్ పార్లమెంట్ అలో చేయరనమాట. సో ఇది ఉండే వాస్తవం. అలాగే ఏంటంటే ఇందులో ఇంకో కండిషన్ అంటే టోటల్ ఎప్పుడు కూడా అంటే టోటల్ మెంబర్స్ ఎంత ఉన్నా అంటే టోటల్ ఖచ్చితంగా ఎంత ఉన్నారంటే ఇట్ ఈస్ 705 ఉంటారు. అంటే 704 ప్లస్ ప్రెసిడెంట్ అనమాట. అంటే 704 మెంబర్స్ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, ఒకరు ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఇది దాని యొక్క కాంపోజిషన్. సో ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ అంటే తెలుసుకున్నాం, యూరోపియన్ పార్లమెంట్ యొక్క కాంపోజిషన్ ఇంత తెలుసుకున్నాక వాళ్ళ యొక్క ఫంక్షన్స్ తెలుసుకోకపోతే బాగుంటుంది కదండి. సో మనం యూరోపియన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఫంక్షన్స్ చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. సో ఫంక్షన్స్ అంటే డ్యూటీస్ చెప్పచ్చు, వాళ్ళ యొక్క పనితీరు చెప్పచ్చు, ఏం చేస్తారో చెప్పచ్చు. సో ఇలా ఫంక్షన్స్ అన్నప్పుడు మనం చూడండి, ఒకటి లెజిస్లేటివ్ అంటే ఏంటి, చట్ట రూపకల్పన అంటాం. అంటే చట్టాలను రూపొందించడానికి ఉండే ఫంక్షన్. తర్వాత సూపర్వైజరీ డ్యూటీ ఏముంటుంది. తర్వాత వాళ్ళకంటూ ఉంటున్న సో నెక్స్ట్ ఏంటంటే బడ్జెటరీ అంటే ఏంటో తెలిసిందే కదా, ఆర్థిక విషయం గురించి వాళ్ళు డిస్కస్ చేసేదనే బడ్జెటరీ. ఇలా 3 రకాలుగా మనము విభజించుకోవచ్చు వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేది. ఇలా విభజించుకున్న డ్యూటీలో ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకుందాం. సో చూడండి, ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోండి,
పార్లమెంట్లో ఉంటున్న లెజిస్లేటివ్ పార్ట్ యొక్క డ్యూటీస్. లెజిస్లేటివ్ డ్యూటీలో ముఖ్యంగా ఏంటంటే పాసింగ్ EU లాస్. యూరోపియన్ యూనియన్ ఏదైనా చట్టాలు తెచ్చిందంటే ఆ చట్టాలు యూరోపియన్ పార్లమెంట్ పాస్ చేయాలన్నమాట ఖచ్చితంగా. అలాగే డెసిషన్ ఆన్, సో చూడండి డెసిషన్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, ఏదైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏమన్నా కానీ సైన్ చేశారంటే వాటికి సంబంధితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు సలహాలు కానీ అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారనమాట. సో అలాగే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళు చూడండి ఫంక్షనింగ్ అంటే కమిషన్ వర్క్ ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్స్ ఎలా అంటే వాళ్ళ యొక్క కమిషన్ ఎలా పనిచేస్తుంది, యూరోపియన్ యూనియన్ ఉంటా సెవెరల్ కమిషన్స్ అపాయింట్ చేస్తుంటే కమిషన్ యొక్క వర్క్ ఎలా జరుగుతుంది చూడడానికి. అలాగే ఏంటి లెజిస్లేషన్ చట్టాలను రూపొందించడానికి అన్నిటికీ కూడా వాళ్ళు ఉంటారనమాట. ఇది లెజిస్లేటివ్ పవర్. సరే, ఇది ఇలా ఉంటే సూపర్వైజరీ పవర్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్క్రూటినీ. సో చూడండి స్క్రూటినీ ఆఫ్ యూరోపియన్ యూనియన్ తరపు నుంచి ఉంటున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్ సక్రమంగా పనిచేస్తుందా లేదా అనే యొక్క స్క్రూటినీ అనేది పార్లమెంట్లో అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే ఇంకా ముఖ్యంగా తీసుకున్నారంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. యూరోపియన్ యూనియన్ యొక్క ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, ఎవరిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలి. తర్వాత ఏంటి, ఇది మాత్రమే కాకుండా చూడండి కమిషన్, ఏదైనా కానీ యూరోపియన్ యూనియన్ తరపు నుంచి కూడా కమిషన్ అపాయింట్ చేయాలంటే ఆ కమిషన్కి అప్రూవల్ ఇవ్వడం కానీ, కమిషన్ని అపాయింట్ చేయడం కానీ, స్టాండింగ్ చేయడం కానీ. అలాగే ఏంటంటే ఇంకా ఇతర నిర్ణయాలు అనేది వాళ్ళు తీసుకుంటారనమాట. తర్వాత తీసుకున్నామంటే వాళ్ళ యొక్క సూపర్వైజరీ ఫంక్షన్. ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ బడ్జెట్ స్పెండ్ చేయాలనుకోండి, అప్రూవల్. అంటే ఏంటి, ఇది సింపుల్గా చెప్పచ్చు, అప్రూవల్ ఫర్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ సంబంధితమైన అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడంలో వీళ్ళు ముమ్మరంగా అనేది ఉంటారనమాట, ఇంపార్టెంట్గా అనేది ఉంటారనమాట. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇంకా తీసుకున్నారంటే మానిటరీ పాలసీ, యూరోపియన్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మానిటరీ పాలసీ, యూరోపియన్ కంట్రీస్లో జరుగుతున్న ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా వీళ్ళే తీసుకొస్తారు. తర్వాత ఏంటంటే ఎలక్షన్, యూరోపియన్ యూనియన్ యొక్క ఎలక్షన్ అబ్జర్వేషన్, ఎలక్షన్ ప్రొసీజర్స్, వాటన్నిటి మీద కూడా అవగాహన కలిగి ఉంటారనమాట. ఇది మనం తెలుసుకోవాలంటే సింపుల్ అండి. బడ్జెటరీలో తీసుకున్నంటే ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు చూడండి యూరోపియన్ పార్లమెంట్ ఈపీ ప్లస్ కౌన్సిల్ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కలిసి నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ బోత్ వర్క్ టుగెదర్ ఫర్ ద బడ్జెట్. అలాగే EU అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ బడ్జెట్ వేసుకుంటే ఆ లాంగ్ టర్మ్ బడ్జెట్ని విశ్లేషించి స్మాల్ టర్మ్ టార్గెట్స్ అచీవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు అనేది చేస్తుంటారనమాట. దిస్ ఇస్ వాట్ ద మెయిన్ ఫంక్షనింగ్. మొత్తానికి ఏంటంటే యూరోపియన్ యూనియన్ అండ్ యూరోపియన్ పార్లమెంట్ న్యూస్లో ఎందుకు ఉంది, దానికి సంబంధితమైన విషయాలు ఏంటి, కరెంట్ అఫైర్స్ రెలవెంట్ ఏంటి, గతంలో జరిగిన విషయాలు ఏంటి, ప్రతి ఒక్క విషయం అనేది ఇక్కడ క్లియర్గా మనం నేర్చుకున్నాం అనమాట. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మనం ఈ పార్లమెంట్ మెయిన్ పని ఒక సింపుల్ టర్మ్లో ఒకటి చెప్తాను చూడండి. యూరోపియన్ పార్లమెంట్ అని 2 సెక్షన్స్ ఉంటుంది. ఒకటి అంటే కమిటీస్ ఏం చేస్తాయంటే సింపుల్ లెజిస్లేషన్స్ రెడీ చేస్తాయి. లెజిస్లేషన్ చట్టాలను రూపొందించడం, వాటిని స్టడీ చేయడం చేస్తాయి. తర్వాత ప్లేనరీ సెషన్స్ అంటే నార్మల్గా మన పార్లమెంట్లో ఎలాగైతే సెషన్స్ జరుగుతాయో అలాంటి సెషన్ జరిగిన తర్వాత వాళ్ళంటే పాస్ లెజిస్లేషన్ చట్టాలు ఏదైతే తెస్తున్నారో వాటిని వాళ్ళు పాస్ చేస్తుంటారు అనమాట. దిస్ ఇస్ వాట్ ఓవరాల్ ఐడియా ఆఫ్ దిస్ కంటెంట్. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. టార్గెట్ ప్రిలిమ్స్ 2024 సంబంధితమైన ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ప్రిలిమ్స్ 2024 టార్గెట్ చేస్తున్నారంటే డైరెక్ట్గా సురేష్ సార్ గైడెన్స్లో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూపీఎస్సీ 10,000 రూపీస్ ఫీజ్ మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. యూ కెన్ జాయిన్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్ విత్ సురేష్ సార్. నెక్స్ట్ ఈరోజు ఇక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇంకోటి చూద్దాము. చూడండి, గవర్నమెంట్ కర్బ్ గోల్డ్ ఇంపోర్ట్ టు చెక్ ద రైజింగ్ షిప్మెంట్స్ త్రూ ఇండోనేషియా. ఇదేంటంటే కర్బ్ అంటే ఏంటి, మనకి గోల్డ్ ఇంపోర్ట్ ఇండియాలో ఏంటంటే చాలా వరకు ఇల్లీగల్ మీన్స్లో జరుగుతుంది. అంటే ఏంటి, చాలా వరకు ఏంటంటే స్మగ్లింగ్ కానీ ఇలాంటివి కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా మనం అంటే చాలా వరకు అడ్డుకోవాలి. దాని గురించి ఫైనాన్స్ మినిస్ట్రీ తరఫు నుంచి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టికల్లో జనరల్ టర్మ్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సడన్ స్పోర్ట్ ఇన్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీస్ ఫ్రమ్ ఇండోనేషియా వేర్ ఇండో-ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాజ్ అ కీ రీజన్ ఫర్ ద ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్. ఏం లేదన్నా, రీసెంట్గా ఏంటంటే మనం ఎక్కువగా దిగుమతి అనేది చేసుకుంటున్నాము ఇండోనేషియా నుంచి గోల్డ్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనం ఏషియాతోనే చేసుకున్నాం. అందుకోసం ఏంటంటే ఎక్కువగా ఏంటంటే మన మధ్య ఏంటంటే ట్రేడ్ అనేది కొనసాగుతుంటుంది. అలాంటప్పుడు ఈ ట్రేడ్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే దర్ ఇస్ అ ప్రైస్ వాలటిలిటీ, అంటే ప్రైస్ చేంజెస్ కానీ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ కానీ ఇవన్నీ పడుతుంది కాబట్టి వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
నాట్ ఓన్లీ ఇంపోర్ట్స్ అండి, మనకి గోల్డ్ స్మగ్లింగ్ కూడా ఇండియాలో చాలా ఎక్కువగా అనేది జరుగుతుంది. సో దానికోసం ఏంటంటే మనం రెండూ కూడా హ్యాండ్ ఆన్ హ్యాండ్ జాగ్రత్తగా అనేది కంట్రోల్ చేయాలి అనేది గవర్నమెంట్ అనేది తీసుకొస్తున్నారు. సో ఇలాంటి గోల్డ్ ఇంపోర్ట్స్ కానీ చూడండి, గోల్డ్ ఇంపోర్ట్స్ కానీ గోల్డ్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డ్ మనం దిగుమతి చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే వాటిని మనం స్మగ్లింగ్ చేయడం కానీ ఈ రెండూ కూడా ఏంటంటే ఎక్కువైపోవడం వల్ల మనకి వలటిలిటీ, ఇక్కడ ఎకనామిక్ ట్రబుల్ కూడా వస్తుంది కాబట్టి ప్రైస్ వలటిలిటీ వస్తుంది కాబట్టి వాటిని మనం కంట్రోల్లో ఉంచాలి, అంటే మన ఇండియన్ కంట్రోల్ అనేది ఉండాలనేది మనం తీసుకోవాలి. సో అలాగే ఇక్కడ కొన్ని డేటా తెలుసుకుందాం. అంటే ఏంటి, మన ఇండియాలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుందా, ఎంత జరుగుతుంది, గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుందంటే అది ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. సో రీసెంట్గా ఏంటంటే వీటి గురించి స్టడీ చేస్తూ మన మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో, సో వారు ఏంటంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది కూడా రిలీజ్ చేశారు. వారి తరపు నుంచి రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్లో ఏం చెప్పున్నారంటే 2021 మరియు 2022 ఆ కాలం మధ్యలో ఏంటంటే సుమారుగా మన ఇండియాలో ఏంటంటే 833 kg గోల్డ్ అనేది స్మగుల్ అయింది. 833 kg గోల్డ్ వచ్చేసి స్మగ్లింగ్ రూట్లో, అంటే సో ఇల్లీగల్గా చేయడాన్ని మనం స్మగ్లింగ్, గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాకుండా చేయడాన్ని స్మగ్లింగ్ అంటాం. ఇలాంటి స్మగ్లింగ్ రూట్లో అనేది ఇంత వచ్చేసి ట్రాన్స్ఫర్ అయింది. సో దీని కాస్ట్ వచ్చేసి 500 crores అవుతుంది అంటున్నారు. అంటే సుమారుగా 500 కోట్లు విలువ చేసే బంగారం అనేది మన ఇండియాలోకి అనేది 2021, 2022లో కూడా ఏంటంటే రావడం అనేది జరిగింది. సో అలాగే ఏంటంటే ఇలాగే ఇంతకు ముందు కూడా జరిగేది, కాకపోతే కోవిడ్-19 వచ్చిన తర్వాత 2020 అండ్ 2021 ఆ మధ్య కాలంలో వచ్చేసి గల్ఫ్ రీజియన్ నుంచి కూడా చూడండి, గల్ఫ్ రీజియన్ నుంచి కూడా డిక్లైన్ అయ్యిందనమాట. గల్ఫ్ రీజియన్ స్మగ్లింగ్ అనేది డిక్లైన్ అయింది. గల్ఫ్ రీజియన్ నుంచి వస్తున్న స్మగ్లింగ్ రూట్ ఏదైతే ఉంటుందో, ఎక్కువగా చేసే గోల్డ్ స్మగ్లింగ్ ఏదైతే ఉంటుందో అది డిక్లైన్ అయిందనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు తెలుసు కదా, సో మళ్ళీ ఏంటంటే ఇవి బూస్ట్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ అది ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గవర్నమెంట్ డీల్ చేయాలనేసి వీటి మీద ప్లాన్ అనేది వేస్తున్నారనమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం తీసుకున్నామంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అని ఉందండి. ఏంటది? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ఏంటంటే ఈ బంగారం స్మగ్లింగ్ కానీ వాటన్నిటి మీద ఏంటంటే నిఘా అనేది ఉంచుతారు. సో వారు ఏం చెప్పారంటే 2022లో సో వారి యొక్క నిఘా ఉంచిందని ప్రకారం 2022 అంటే 33% అనేది అంటే ఈ యొక్క గోల్డ్ స్మగ్లింగ్ అనేది 33% ఇంక్రీజ్ అనేది అయ్యినట్టు చెప్తున్నారు. ఏంటి ఈ యొక్క స్మగ్లింగ్ అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో మళ్ళీ గోల్డ్ స్మగ్లింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మనకి కొన్ని డేటాస్ అనేది తెలిసి ఉండాలి. ఏంటంటే చూడండి, లాస్ట్ 10 years తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ 10 years తీసుకున్నామంటే ఇండియాలో గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కడంతా జరుగుతుంది అంటే చూడండి, మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ. సో ఇది రెగ్యులర్గా ఎక్కువగా లాస్ట్ 10 yearsలో ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతున్న ఒక ప్రాంతాలుగా మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత చూడండి, మనకి ఇంకా స్మగ్లింగ్ చేసే రూట్లో ఏంటంటే చూడండి, నార్త్ ఈస్ట్ ద్వారా స్మగ్లింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. నార్త్ ఈస్ట్ స్మగ్లింగ్ రూట్ అనేది చాలా వరకు ఏంటంటే ఏ ప్రాంతాల మధ్య అంటే మనకి మ్యాన్మార్ మరియు బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో ఈ రెండు ప్రాంతాల ద్వారా ఏంటంటే మనకి పోరస్ బార్డర్ అంటారు. అంటే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఈ ప్రాంతాల ద్వారా అంటే గోల్డ్ స్మగ్లింగ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. ఈ ప్రాంతాల ద్వారానే సుమారుగా 73% గోల్డ్ అనేది పట్టుబడడం అనేది జరిగింది. గోల్డ్ కాట్ అంటే చాలా వరకు స్మగ్లింగ్ జరుగుతున్న రూట్స్లో మనకు పట్టుబడుతున్నంత కూడా ఎక్కువగా ఏంటంటే మ్యాన్మార్ అండ్ బంగ్లాదేశ్ ప్రాంతంలోనే పట్టుబడుతున్నట్టు చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే షాన్ స్టేట్ మీరు వినుంటారు, చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ప్రాంతాలు వీటికంటూ ఫేమస్ అంటే గోల్డ్ స్మగ్లింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా అంటే కొన్ని ఇంపార్టెంట్ రూట్స్లో జరుగుతాయి. అంటే చైనా నుంచి కూడా స్మగ్లింగ్ అంటే ఇంపోర్ట్ చేస్తున్నాం మన ఇండియాలోకి స్మగ్లింగ్ చేసేటప్పుడు అంటే చైనాలో ఒక ప్రాంతం నుండి చైనాలో నుంచి కూడా అంటే రుయిలీ అనే ఒక టౌన్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే చూడండి మ్యాన్మార్లో ఏంటంటే ఈవెన్ మ్యూస్ అని ఉంటుంది. సో ఈ ప్రాంతం, సో ఇది ఎక్కడ ఉంటుందంటే షాన్ స్టేట్ అంటారు. ఇక్కడ మ్యాన్మార్లో ఉండే షాన్ స్టేట్. ఇంకా రీసెంట్గా నేను ఒక టీవీ సిరీస్ చూశానండి, జాక్ రయన్. సో ఐ యూస్ టు కీప్ వాచింగ్ సిఐఏ ఇన్వెస్టిగేషన్ అలాంటివి వాచ్ చేస్తుంటాను. సో ఇలా జాక్ రయన్ చూసిన దాంట్లో వాళ్ళు రీసెంట్ ఎపిసోడ్స్లో క్లియర్గా చూసారంటే షాన్ స్టేట్ అనేది
మీకు మెన్షన్ చేస్తుంటారు. అంటే ఏంటంటే ఆ ప్రాంతం నుంచి ఏంటంటే డ్రగ్ స్మగ్లింగ్ కానీ, గోల్డ్ స్మగ్లింగ్ కానీ, ఇంకా హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ చాలా వరకు ఏంటంటే ఇలాంటి మాఫియా నడుస్తున్న ప్రాంతాలుగానే చెప్తున్నాను అనమాట. సో అందుకోసం ఏంటంటే వీటి మీద కంట్రోల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మన ఇండియన్ ఎకనామీ కానీ, అలాగే గోల్డ్ ప్రైస్ వొలటిలిటీ అనేది కూడా ఏంటంటే మనం రెగ్యులేట్ చేయొచ్చు. అలాగే ఈ విషయాలను జాగ్రత్తగా మానిటర్ చేయడానికి మన గవర్నమెంట్ తరపు నుంచి ఎవరున్నారో తెలుసుకుందాం. అది మనకి టెక్నికల్గా గవర్నెన్స్ పరంగా ఇంపార్టెంట్. సో అది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే యాంటీ స్మగ్లింగ్. సో ఇండియాలో యాంటీ స్మగ్లింగ్ ఇంటెలిజెన్స్ వీరే అండి. సో యాంటీ స్మగ్లింగ్ అంటే మనకు అర్థమైపోయింది కదా, స్మగ్లింగ్ని కంట్రోల్ చేయడానికి ఉంటున్న ఒక ఆర్గనైజేషన్గా మనం చెప్పచ్చు. ఎలాగైతే సిబిఐ, ఇలా ఐబీ, రా ఎలా చెప్తుంటామో అలా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే యాంటీ స్మగ్లింగ్ ఇంటెలిజెన్స్ అనేది వారి ద్వారా రూపొందించడం అనేది జరిగింది. సో ఈ యొక్క స్మగ్లింగ్ యాక్టివిటీస్ వాటిని అడ్డుకోవడానికి అనేది వారు వర్క్ చేస్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే ఇది మాత్రమే కాకుండా ఇంకా ఇది ఎవరి అండర్లో ఉంటుందంటే డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో సపరేట్గా చూడండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఉంటారు. వారి అండర్లో అనేది వీళ్ళు వర్క్ చేస్తుంటారు. సో దాన్ని మనం ఏంటంటే సిబిఐసి అంటాం. వారి అండర్లోనే వీరు వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళు క్వాలిటీగా ఏంటంటే ఎలాగైనా సరే డిఆర్ఐ ద్వారా యాంటీ స్మగ్లింగ్ అనేది చేయాలి. వీరు గోల్డ్ మీద ముందు వర్క్ చేస్తున్నా కానీ ఈ డిఆర్ఐ వచ్చేసి గోల్డ్ మీద మాత్రమే కాదు, ఇతర వాటి మీద కూడా వర్క్ చేస్తున్నారు. అంటే స్మగ్లింగ్ పరంగా తీసుకున్నప్పుడు ఫైర్ ఆర్మ్స్, సో ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్నా కానీ, అలాగే స్మగ్లింగ్ పరంగా ఫేక్ కరెన్సీ స్మగ్లింగ్ చేసినా సరే, తర్వాత నార్కోటిక్స్ అయినా సరే, ఇలా ఏంటి రీసెంట్ ఇంకా వైల్డ్ లైఫ్ అంటే అక్వాటిక్ అంటే ఏమంటామంటే యాంటిక్ పీసులు కానీ, వైల్డ్ లైఫ్స్ కానీ, ఇలాంటి వాటిని కూడా ఏంటంటే స్మగ్లింగ్ ఎక్కువగా చేస్తారు. సో అలాంటి స్మగ్లింగ్ని అడ్డుకోవడానికి ఈ యొక్క ఏజెన్సీ అనేది వర్క్ చేస్తుంటుంది. స్టార్టింగ్ గోల్డ్ కోసమే ఉన్నా కానీ తర్వాత కాలంతో పాటు ఏంటంటే ఇట్ హ్యాస్ చేంజ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ తీసుకున్నారు అంటే ఇట్ ఈస్ ఇన్ న్యూ ఢిల్లీ. సో ఇంతటితో ఏంటంటే ఈ కాన్సెప్ట్ మనకి క్లోజ్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి కాన్సెప్ట్ చిన్నగా ఉంటుంది కానీ మనం వివరంగా చదువుతున్నప్పుడు దాని యొక్క పరిపూర్ణమైన వివరాలు అనేది మనము తెలుసుకున్నప్పుడే ఆ ఆర్టికల్ యొక్క కంప్లీషన్ అనేది మీకు జరుగుతుందండి. సో ఎవ్రీ టాపిక్ నేను ఇదే చెప్తాను. సో ఎవ్రీ టాపిక్ ప్రతి ఒక్క స్టూడెంట్కి వెన్ యూ రీడ్ ద బ్యాక్గ్రౌండ్ ద ఆర్టికల్ విల్ బీ ఈజీ టు లెర్న్. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఆర్టికల్ వెళ్ళడానికి ముందు ఒక అనౌన్స్మెంట్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మనం అందిస్తున్నామండి. క్లాస్ 6th నుంచి 12th వరకు ఉంటున్న అద్భుతమైన ఎన్సీఆర్టీ క్లాస్ అంతా కూడా మీకు అందిస్తున్నాం. వాటి యొక్క కోర్స్ యొక్క ఫీజు అనేది మీకు 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. 5,000 రూపీస్ మీకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్స్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ ఇంకా కూడా మీకు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందుబాటులో అనేది ఉన్నాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే మీరు ఈ కోర్సెస్ తీసుకొని ప్రిపేర్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ చూడండి, ఇండో జపానీస్ రీసెర్చర్స్ డెవలప్ ట్రీట్మెంట్ ఫర్ డుషెనే మస్కులర్ డయస్ట్రోఫీ అనేది వన్ ఆఫ్ ద ర్యార్ డిఎండి అంటాం. ఏమంటాం దాన్ని? డిఎండి. ఇది ఒక ర్యార్ జెనెటిక్ డిసార్డర్. సో ర్యార్ జెనెటిక్ డిసార్డర్ అండి. సో ఈ జెనెటిక్ డిసార్డర్ ఏదైతే ఉంటుందో ఈ జెనెటిక్ డిసార్డర్ని క్యూర్ చేయడానికి కోసం ఏంటంటే మనం ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ కోసం వర్క్ చేస్తూ ఏంటంటే కొత్త ట్రీట్మెంట్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఇండియా మరియు జపనీస్ రీసెర్చ్ తరపు నుంచి కూడా. సో అలాగే ఏంటంటే చాలా వరకు దీని యొక్క కాస్ట్ అనేది ఎక్స్ట్రీమ్లీ హై అండి. సో ఇక్కడ ఇండియాలో ఏంటంటే ఇలాంటి ఒక డిసీజ్ వచ్చిన తర్వాత, ఇలాంటి డిజార్డర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది చాలా చాలా కాస్ట్లీ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇక్కడ క్యూర్ అనేది రాకుండా పోతుంది. అందుకోసమే ఏంటంటే సో ఇక్కడ దానికి ఆల్టర్నేటివ్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసీజ్ ఎలా వస్తుంది అన్నప్పుడు మీరు చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. డుషెనే మస్కులర్ డైస్ట్రోఫీ అంటే ఏంటి? మస్కులర్ అంటే ఏంటిది? ఈ డిజార్డర్ అనేది ఏంటి? ఈ ప్రాబ్లం అనేది ఏంటి? ఈ డిజార్డర్ అనేది మనం తీసుకున్నామంటే ఈ డిజార్డర్ వచ్చేసి మన మజిల్స్ని తాకుతుంది అనమాట. సో అంటే ఎక్కడ ఇంపాక్ట్ చేస్తుంది? ఖచ్చితంగా దీన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్. సో ఏమంటాం మనం? ప్రోగ్రెసివ్ మజిల్ డీజనరేషన్ అనమాట. అంటే ఏంటి? మన మజిల్స్ని ఇది డ్యామేజ్ అనేది చేస్తుంది, వీక్ అనేది చేస్తుంది. అలాగే ఇలాంటి డిజార్డర్ రావడానికి ఒక ప్రోటీన్ అనేది వీక్ అవ్వడం అనేది కారణం అంటున్నారు. ఆ ప్రోటీన్ కారణం ఏంటది అంటే డైస్ట్రోఫిన్. సో గుర్తుపెట్టుకోండి, డైస్ట్రోఫిన్ అనే ఒక ప్రోటీన్ వల్లనే డిఎండి. సో డిఎండి ఏదైతే ఉంటుందో ఈ యొక్క డిజార్డర్ అనేది వస్తుంది. ఇది చాలా వరకు ఏంటంటే ఈ యొక్క డిఎండి అంటే ఈ యొక్క డైస్ట్రోఫిన్ యొక్క మెయిన్ డ్యూటీ అంటే
కీప్ మజిల్స్ ఇంటాక్ట్ అనమాట. మజిల్స్ని ఇంటాక్ట్గా ఉంచే పని ఈ యొక్క డిస్ట్రోఫిన్ అనేది చేస్తుంది. కాకపోతే అది లేనప్పుడు, అది దానికి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం అనేది మజిల్ వీక్నెస్ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ఈ డిసీజ్ అనేది కామన్గా ఎక్కడ వస్తుంది, మహిళలకు వస్తుందా అబ్బాయిలకు వస్తుందా అంటే కామన్గా ఎవరికి వస్తుందంటే ఫర్ బాయ్స్ అనమాట, నాట్ ఫర్ రేర్లీ ఫర్ గర్ల్స్. అంటే గర్ల్స్ భయపడాల్సిన అవసరం లేదు, రేర్లీ ఫర్ గర్ల్స్కి ఇప్పుడు ఎక్కడో ఒక రేర్ కండిషన్స్లో వస్తుంది, కానీ బట్ బాయ్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందని చెప్తున్నారనమాట. సో ఇందులో ఏంటంటే సిమ్టమ్స్ అని తీసుకున్నప్పుడు, సో మనము ఒక డిసీజ్ వస్తుందంటే దాని యొక్క సిమ్టమ్స్ మనం స్టడీ చేయాలి. అలాంటి మనం సిమ్టమ్స్ చదువుతున్నాము అంటే సిమ్టమ్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనం తీసుకోవాలంటే మజిల్ వీక్నెస్. సో చూడండి మనకేంటి మజిల్ అనేది వీక్నెస్ అనేది అవుతుంది. మజిల్ అనేది చాలా వీక్నెస్ అనేది వస్తుంది. అలాగే ఏంటి ముఖ్యంగా ఎప్పుడు ఏ టైంలో అంటే మోస్ట్లీ ఏంటి ఏజ్ ఆఫ్ 2 and 3 ఆ టైంలోనే ఏంటంటే ఇది చాలా వరకు తెలిసిపోతుంది అనమాట. సో అలాగే ఏంటంటే ఇది చైల్డ్ వచ్చేసి ఈ యొక్క ఎఫెక్ట్తో వచ్చినప్పుడు అంటే డిఫికల్ట్ ఇన్ జంపింగ్. సో అంటే ఈ ఎఫెక్ట్ వచ్చిన పిల్లలు వచ్చేసి డిఫికల్టీ ఇన్ జంపింగ్, దూకడంలో కానీ, అలాగే ఏంటంటే రన్నింగ్ చేయడంలో కానీ, అలాగే వాకింగ్ చేయడంలో కానీ, ఇలాంటి వాటిలో వాళ్ళు ప్రైమరీ స్టేజెస్లో వచ్చేసి చాలా ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. సో ఇంతవరకు ట్రీట్మెంట్ విషయానికి వచ్చామంటే ట్రీట్మెంట్ అనేది నో క్యూర్ అండి. సో ఇంతవరకు ఈ డిసీజ్కి అయితే ట్రీట్మెంట్ అనేది నో క్యూర్. ఎప్పుడు కూడా ఈ డిసీజ్కి ఇంతవరకు క్యూర్ అనేది కనుక్కోలేదు. కాకపోతే ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అనేది చేసేవాళ్ళు, అంటే ఈ యొక్క డిసీజ్ ఇంకా దారుణం కాకుండా ఇండియా వచ్చేసి చాలా చోట్ల అంటే ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క డిసీజ్ వచ్చిందనుకోండి పర్ చైల్డ్ అంటే ఒక అబ్బాయి కానీ ఒక కిడ్కి ఈ యొక్క డిసీజ్ వచ్చిందంటే 2 to 3 crores కాస్ట్ అవుతుంది అనమాట. అంటే సామాన్యులు ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ చేసుకోలేరు అనేది ఇక్కడ వాస్తవంగా అనేది కనిపిస్తుంది. కానీ ఇలాంటి సమయాల్లో ఏంటంటే చూడండి ఈ ఆర్టికల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ తమిళనాడు అలాంగ్ సైంటిస్ట్ ఆఫ్ జపాన్, తమిళనాడు మరియు జపాన్ ఇద్దరూ కలిసి ఇలాంటి ఒక డిజార్డర్కి ఏంటంటే చూడండి ఫుడ్ అడిటివ్ బీటా గ్లూకన్ ప్రొడ్యూస్డ్ బై N161 స్ట్రెయిన్స్. సో ఒక కొత్త రకమైన ఆరియోబెసిడియం పొల్యూనాన్స్ అనే ఒక ఈస్ట్ వెరైటీ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా చూడండి ఈ యొక్క డిజీజ్కి క్యూర్ కనుక్కోవడం అనేది, అలాగే ట్రీట్మెంట్ చేయడం అనేది కనుక్కున్నారన్నమాట. సో అలాగే ఏంటంటే దీని ద్వారా ఏంటంటే పేషెంట్స్కి అయ్యే కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతున్నారు. జపాన్లో ఇలాంటి ఒక డిసీజ్లో 5,000 పేషెంట్స్ సఫర్ అవుతుంటే ఇండియాలో 80,000 పేషెంట్స్ ఇలాగా సఫర్ అవుతున్నారు. సో అలాంటప్పుడు వారికంతా కూడా ఇది హెల్ప్ అవుతుందనేది క్లియర్గానే చెప్తూ ఉన్నారు. సో అందుకని ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ యొక్క బెటర్ లివింగ్ కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఒక సో కాల్డ్ గుడ్ హెల్త్ కేర్ అనేది మనం అందించగలము అనేది వీళ్ళు క్లియర్గా అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుంటే ఫస్ట్ జిఎస్ఐ సర్వే ఫర్ సియాచిన్. సో ఈ ఆర్టికల్ అనేది మొట్టమొదటిసారి 1958లో సియాచిన్ గ్లేషియర్ని సర్వే చేసిన దాని గురించి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎవరి గురించి అంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో ఉంటున్న భూభాగం ఏదైతే ఉంటుందో మొత్తం అన్నిటినీ కూడా సర్వే చేయడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ జిఎస్ఐ వచ్చేసి వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ జిఎస్ఐ తరపు నుంచి కూడా మొట్టమొదటిసారిగా ఈ సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు సర్వే చేశారంటే ఫస్ట్ టైం వచ్చేసి దట్ 1958లో వికే రైనా అనేవారు. ఎవరండి? వికే రైనా అనేవారు. చూడండి అతను ఒక ఇండియన్ జియాలజిస్ట్ అనమాట. ఇండియన్ జియాలజిస్ట్ అయిన సో కాల్ వికే రైనా అనేవారు. సో వీటిని ఏంటంటే స్టడీ అనేది చేసి వాళ్ళు ఏంటంటే సిగ్నిఫికెన్స్ అంటే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అని ప్రతి ఒక్కటి కూడా సర్వే అనేది చేశారనమాట. సో దాని గురించి చెప్పబడిన ఆర్టికల్. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ 1958లో ఇది స్టడీ చేసినా కానీ రైనా గారి యొక్క ప్రామినెన్స్ అనేది ఎక్కువ ఉంది. అందరికీ క్రికెట్ రైనా గుర్తొస్తారు, బట్ దిస్ ఈజ్ డిఫరెంట్, వికే రైనా. సో వీరు ఏంటంటే అంతకుముందు నుబ్రా వ్యాలీ, సో ఇవన్నీ కూడా మ్యాప్ అండి, ఐ విల్ షో యూ ద మ్యాప్, డోంట్ వరీ. నుబ్రా వ్యాలీ ఏదైతే ఉంటుందో వాటిని స్టడీ చేశారు. అలాగే అంటే లేహ్ మనాలి హైవే ఏదైతే ఉంటుందో ఆ హైవే విధించడానికి కూడా ఏంటంటే అక్కడ ఉన్న సర్వే వచ్చేసి మన యొక్క రైనా గారు వచ్చేసి సర్వే అనేది చేశారు. సో అలాగే ఏంటంటే ఇంటర్నేషనల్ జియోఫిజికల్ ఇయర్ అంటారు 1958 అనేది. అంటే ఇంటర్నేషనల్ జియోఫిజికల్ ఇయర్ అంటారు, ఎందుకంటే ఆ యొక్క కాలంలోనే మనం చాలా వరకు ఇండియన్ హిమాలయాస్లో ఉంటున్న గ్లేషియల్ సిస్టమ్స్ అంతా కూడా స్టడీ చేశారు. ఇప్పుడు
1958 అనేది ఏంటి నాన్న, ఇట్ ఈస్ కాల్ అస్ అ ఇంటర్నేషనల్ జియోఫిజికల్ ఇయర్. సో ఈ జియోఫిజికల్ ఇయర్ కాలంలోనే మనం ఏంటంటే హిమాలయాల్లో ఉంటున్న మంచు పర్వతాలు, గ్లేషియర్స్ వాటన్నిటిని కూడా స్టడీ చేసాం. రైనా గారు ఓన్లీ వ్యాలీస్ మాత్రమే కాకుండా సియాచిన్ ఒకటే కాకుండా తన తరపు నుంచి కూడా ఇంకా స్టడీ అనేది చేశారు. అందుకంటే చాంగ్ కుందన్. సో చాంగ్ కుందన్ అనే ఒక ప్రాంతాన్ని, తర్వాత మామోస్టాంగ్. సో చూడండి మామోస్టాంగ్ కానీ, తర్వాత కిచిక్ కుందన్ అని. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో చైనాకి దగ్గరగా హిమాలయ ప్రాంతాల్లో ఉంటున్న రీజియన్స్ అనమాట. అవి మాత్రమే కాకుండా చూడండి అత్కాష్ గ్లేషియర్. సో అత్కాష్ గ్లేషియర్. సో ఇచ్చింది అత్కాష్ కాదు, అక్తాష్. దట్స్ రైట్, అక్తాష్. సో అక్తాష్ గ్లేషియర్. సో ఈ అక్తాష్ గ్లేషియర్ని కూడా ఏంటంటే వాళ్ళు స్టడీ చేయడం అనేది జరిగింది. సో వీరు ఏంటంటే స్టడీ చేసిన తర్వాత ఓవరాల్గా ఏంటంటే వాటి యొక్క మ్యాపింగ్ అనేది చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ వాట్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ సో కాల్ ఆర్టికల్. అలాగే ఏంటంటే వారు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క సియాచిన్ గ్లేషియర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని విషయాలు మనం సియాచిన్ గురించి తెలుసుకుందాం. సియాచిన్ గ్లేషియర్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే చూడండి, చాలా వరకు ఆర్క్ లైక్ డిప్రెషన్, ఒక సాసర్లాగా ఆర్క్ లైక్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. సియాచిన్ అనేది ఆర్క్ లైక్ డిప్రెషన్ అనేది ఫామ్ చేసి ఉంటుందని చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఆ డిప్రెషన్ అనేది అంటే మోస్ట్లీ ఏంటంటే ఇన్వర్డ్స్ అంటే సెంటర్ వైపు అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది తెల్లగా క్లియర్ వైట్ స్ట్రీమ్తో అనేది తల మెరుస్తూ ఉంటుంది. అలాగే ఇందులో ఏంటంటే 2 ఐస్ కేవ్స్ కూడా ఉన్నాయి. సియాచిన్లో ఐస్ కేవ్స్ కూడా ఉన్నాయి, ఐస్తో చేయబడిన గుహలు కూడా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడం అన్నీ కూడా ఏంటంటే అక్కడ మొత్తం అంతా డీటెయిల్స్ అంతా కూడా అక్కడ లివ్ చేయబడింది 1958 కాలం నాటిది. అంటే అక్కడున్న కేర్న్ మార్క్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే రీసెర్చ్ స్టేషన్ చేసి అవన్నీ స్టడీ చేయడానికి అనేది వాళ్ళు అప్పట్లోనే చేశారనమాట. స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే ఇది ఎవరు క్లెయిమ్ చేయని ఒక గ్లేషియర్గా ఉంది. తర్వాత ఏంటంటే ఇది ఒక కాంట్రవర్సీగా మారిన తర్వాత ఏంటంటే నేనా నువ్వా అనే విధంగా హోరాహోరీగా పోరు జరుగుతూ పాకిస్తాన్ కూడా ఒకవైపు క్లెయిమ్ సాధిస్తూ ఉన్నా కానీ మన ఇండియా వచ్చేసి గర్వంగా అనేది ఈ ప్రాంతాన్ని సాధించుకుని మనం ఏంటంటే మన యొక్క క్లెయిమ్స్ అంటే పాకిస్తాన్కి క్లెయిమ్స్కి వ్యతిరేకంగా అనేది మన రెస్పాన్స్ అనేది ఇచ్చామన్నమాట. ఈవెన్ ఆ ఇన్సిడెంట్ మనం చూసుకున్నామంటే 1984లో ఏంటంటే చూడండి, మనము సాల్టోరో హైట్స్ అనేది రీచ్ అయ్యాం. సాల్టోరో హైట్స్కి రీచ్ అయిన తర్వాత హైయెస్ట్ ప్లేసెస్ వరకు ఈ ప్రాంతంలో మన యొక్క ఇండియా యొక్క క్లెయిమ్ అనేది మనం సాధించుకున్నాం. పాకిస్తాన్ ఏదైతే ఈ ప్రాంతాన్ని మాది అని క్లెయిమ్ చేస్తుందో వాటిని మనం ఓవర్కమ్ అనేది చేసాం. దీనికి సంబంధితమైన ఒక గ్రేట్ స్టోరీ అయితే ఉందండి. సో ఆఫ్లైన్ క్లాస్ ఏమైనా ఉంటే అక్కడ మనం చెప్పచ్చు, టైం ఉంటుంది. మోస్ట్లీ అంటే వెన్ ఐ మెట్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ తరలో నుంచి కూడా ఒక రిటైర్డ్ పర్సనాలిటీని కలిసి ఉన్నాండి. వారు చెప్పారండి ఈ యొక్క 1984 ఇన్సిడెంట్ అనేది. సో కొన్ని చరిత్రలు మనం వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సియాచిన్ గ్లేషియర్ అనేది అలాంటి ఒక మూమెంట్ అండి. ఐ థింక్ సో ఫ్యూచర్లో చూడండి మీరు కొంతకాలం తర్వాత ఏదో ఒక రోజు దీని మీద సినిమా కూడా తీస్తారు, మేబీ తీసి ఉండొచ్చేమో. దట్స్ ఎ రియల్ ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు ఇండియా, ఎవరికి సొంతమవుతుందో అనే ఈ యొక్క సియాచిన్ గ్లేషియర్ అనేది చివరికి ఇండియా సొంతం అనేది అవుతుంది. సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ బిహైండ్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ దట్. సో నెక్స్ట్ చూడండి, VSSC యూనిట్ టు అండర్టేక్ సిస్టమ్ చెక్అవుట్స్ అండ్ అహెడ్ ఆఫ్ చంద్రయాన్ 3 లాంచ్ చేశారు, అందరికీ తెలుసు. కాకపోతే VSSC అంటే ఏంటి? సో చూడండి, మనకి లాంచ్ చేసేదేమో శ్రీహరికోట నుంచి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఇస్రో నుంచి కూడా మనం లాంచ్ అనేది చేస్తాం. కాకపోతే VSSC అంటే విక్రమ్ సారాభాయ్. ఏంటది? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఈ స్పేస్ సెంటర్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా ఏంటంటే మొత్తాన్ని అనేది స్టడీ అనేది చేస్తారన్నమాట. దాన్ని విర్చువల్ కంట్రోల్ అనేది చేస్తారు. సో చూడండి, ఫస్ట్ ఆన్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్పాట్లైట్ ఆఫ్ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి లాంచ్ అనేది చేయనున్న ఈ మూన్ మిషన్కి ఏంటంటే లాంచ్ చేయనున్నారు. కాబట్టి దాన్ని ఆ లిఫ్ట్ ఆఫ్ నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా చూడండి, తుంబా అనే ఒక ప్రాంతం నుంచి కూడా వెంటనే మనకి సార్ తుంబా ఎక్కడ ఉంది సార్, మ్యాప్లో కొన్ని ప్లేసెస్ మీకు గుర్తుండాలండి. తుంబా ఇస్ ఇన్ తిరువనంతపురం. ఎక్కడుంది? కేరళలో తిరువనంతపురంలో. సో అక్కడేంటంటే విర్చువల్ లాంచ్ కంట్రోల్ సెంటర్ అనేది ఉంటుందండి. ఈ విర్చువల్ లాంచ్ కంట్రోల్ సెంటర్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే చూడండి, సేఫ్ సీయింగ్ ఆఫ్ ద పవర్ లాంచ్ ఆఫ్ LVM. సో LVM 3 ఏదైతే ఉంటుందో అది ఒక చోట నుంచి లాంచ్ చేసినా కానీ
ఇంకొక చోట నుంచి కూడా దాని యొక్క విర్చువల్ మానిటరింగ్ అనేది చేస్తుంటారు. అది సేఫ్గా లాంచ్ అవుతుందా లేదా అనేది. సో చాలా వరకు తిరువనంతపురం ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కూడా ఏంటి స్టడీయింగ్ అనేది చేస్తూ ఉంటారండి. సో మొత్తానికి అంటే శ్రీహరికోట నుంచి కూడా లాంచింగ్ చేస్తారు. కానీ వాటి యొక్క కంట్రోల్ కానీ స్టడీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ విల్ బీ సీన్ త్రూ ద విఎల్సిసి విర్చువల్ లాంచ్. సో ఇక్కడ చూడొచ్చు విఎల్సిసి అనేది విర్చువల్ లాంచ్ కంట్రోల్ సెంటర్. అక్కడి నుంచి కూడా వాళ్ళు స్టడీ అనేది చేస్తారనమాట. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటున్న ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ కూడా. సో వీటిని ఆఫ్టర్ 14 minutes 30 seconds ఆఫ్ ద లాంచ్ ఆఫ్ ద వెహికల్ ఏమవుతుంది, విల్ బి ఆటో లాంచ్ సీక్వెన్స్ అండ్ ద ఆన్ బోర్డ్ కంప్యూటర్స్. అంటే అక్కడి నుంచి కొంత సైట్ వెళ్ళిన తర్వాత ఏంటంటే సో ఇట్ విల్ బి అండర్ దేర్ కంట్రోల్ అనమాట. సో మొత్తానికి ఏంటంటే దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, వెరీ 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 క్రూషియల్. ఓకే స్టూడెంట్స్, మీకైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చూసుకొని మీకోసం అద్భుతమైన ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా అందిస్తున్నారు. పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి 5 అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మన తరపు నుంచి కూడా అందిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో వారు ఈ కోర్స్ తీసుకొని మీరు ప్రిపరేషన్స్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే ఈరోజు ఇంతటితో మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఎండ్ చేద్దాము. సో బికాస్ అది త్రోట్ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. యమునా రివర్ యొక్క ఇంకా ఫ్లడ్స్ జరుగుతూ ఉన్నాయి. యమునా రివర్ గురించి 2 days బ్యాక్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నో ఇష్యూస్ అబౌట్ ఇట్. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూడొచ్చు రఫేల్ డీల్ గురించి కూడా మనం డీల్ చేసాం. ప్యారిస్లో పీఎం గారు ఉన్నారు. సో డీటెయిల్గా పీఎం మన ఇండియన్ పీఎం మరియు మన ఇండియా మరియు ఫ్రాన్స్ రిలేషన్ కూడా నిన్న ఆర్టికల్లో మనం చూసాం. సో ఇక్కడ చూడండి 22-seater సింగిల్ సీట్ ఫైటర్స్ విల్ జాయిన్ ఎయిర్ క్రాఫ్ట్స్ రిమైనింగ్ 4 విల్ బీ twin-seater ట్రైనర్స్. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ సీటర్ మరియు ట్విన్ సీటర్ అయిన ఫ్లైటర్స్ రఫేల్ అనేది మన ఇండియాలో అనేది చూడండి బై 26 రఫేల్ ఎంజెట్స్. అంటే ఇక ఫ్యూచర్లో రఫేల్ ఫ్లైటర్ జెట్స్ అనేది కూడా మనం ఏంటంటే ఆల్రెడీ మనం ఏంటంటే 36 పర్చేస్ చేస్తున్నాము. సో అలాగే డిఫెన్స్ అక్విజిషన్ కంట్రోల్ తరపు నుంచి కూడా ఏంటంటే ఇంకా ప్రాసెసింగ్ అనేది చేస్తున్నారు. అనదర్ 26 అనేది వాళ్ళు పర్చేస్ చేసుకున్నట్టు చెప్తున్నారు అనమాట. దిస్ ఇస్ వాట్ అండి. సో అలాగే మనము సో ఈ రోజు యొక్క ఎంసీక్యూతో క్వశ్చన్ అనేది మనం ఎండ్ చేద్దాము. సో సెషన్ ఎండ్ చేస్తాం. 2022లో చూడండి 2020లో అడగబడిన క్వశ్చన్ బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో గురించి సంబంధితమైన క్వశ్చన్. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ ఏదైతే ఉన్నాయో సో అవి కీప్ కమెంటింగ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. బై, టేక్ కేర్.